పగలులే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. Oh
పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన వారు మనసు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను పరచిన జగములలో నుండి ప్రత్యేకపరచిన జగదురాశికి ముందేరపరచిన జగములలో నుండి ప్రత్యేకపరచిన జగదీశ్వరుడైన నాదు ప్రియుని జగదీశ్వరుడైన నాదు ప్రియుని ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను దేవాలయములో రాజకీయ సహాయముందునకు దేవాలయములో రాజకీయ సహాయముందునకు కృపను సాగిన నాదు ప్రియుని కృపను సాగిన నాదు ప్రియుని ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను పరిశుద్ధులైన పరిపూర్ణుడగునకు పరిశుద్ధులతో నన్నేకపరచిన పరిశుద్ధులైన పరిపూర్ణుడగునకు పరిశుద్ధులతో నన్నేకపరచిన పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుని పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుని ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవానే దేవుడిని
తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండెను. ఆయన సత్యము తరతరములుండెను. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు పలుకునాథానికి మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 సమస్త దేశంలో నేనే చదువుతాను. 3వ కీర్తన. ఈ కీర్తన చూసుకుంటే మొట్టమొదటిగా చూస్తే స్తుతి అర్పణ కీర్తన. ఏం కీర్తన అండి? స్తుతి అర్పణ కీర్తన. ఇక్కడ ఈరోజు మనము ఏం అర్పించడానికి వచ్చాం? స్తుతి, కృతజ్ఞతలు, ఆయన ఆరాధించడానికి వచ్చాం. మెయిన్ థింగ్ వచ్చేసి స్తుతి. ఈరోజు ఈ కీర్తన కూడా చూసుకుంటే స్తుతి కదా. స్తుతి ఎందుకు చెల్లించాలని మనం? ఆయనకే ఆయన చేసిన మేలకే. ఈరోజు మనము సజీవ లెక్కల్లో ఇక్కడ ఉన్నామంటే అది ఆయన కృప. సో అందుకు మనం ఫస్ట్ థింగ్ స్తుతులు చెల్లించాలి కదా. ఎందుకు స్తుతులు చెల్లించాలి అంటే కీర్తనలు 50:23 అంటారు కదా, స్తుతియాగం అర్పించేవాడు మహిమ పరచు. అంటే ఈ మహిమ ఎవరికండి?
కేవలం ఆయనకే కదా. ఈరోజు మనం ఇక్కడ స్తుతులు చెల్లిస్తామంటే ఏ మనుషులకో కాదు, ఏ పాస్టర్లకో కానీ ఎవరైనా సరే ఏ మనిషికి కూడా కాదు, కేవలం ఆయనకే. ఎవరు చెప్పినా సరే ఆయనకే మహిమ కదా. సో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించాలి కదా. అయితే మొట్టమొదటి వచనం చూసుకుంటే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఏమంటారండి? సమస్త దేశంలారా అంటే కేవలము మనకే కాదు, సమస్తానికి, సమస్తంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కదా. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశంలారా అంటే సమస్తానికి, ఆయన మన ఎలా చేసిన కార్యాలకి, ఆయన కాచిన రక్తానికి మనము ఇంకెలా ఉత్సాహధ్వని ఆయన ఎలా మనం చేయాలి. సో అంటారు కదా, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఆయనకు సంతోషకరమైనది ఏది అంటే మారు మనసు పొందాలని. మారు మనసు పొంది ఆయన మార్గంలో నడుచు, ఆయన వాక్యం ఏది చెప్తుందో అట్టి రీతిగా ఉండాలని కదా. ఆయన హెచ్చించుతున్నారు అంటే ఇష్టపడుతున్నారు కదా. ఈ వాక్యం చూసుకుంటే 1 తిమోతి 2:4 ఉంటారు చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని హెచ్చరించుతున్నారు కదా. మనుషులు అందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారండి. అంటే ఒక తండ్రి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనం ఎడల? మనం మంచిగా ఉండాలని, లోకరీతిలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలని ఆయన మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే మన తండ్రి దేవుడు కూడా మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మనం దేవుని ముందు మారు మనసు పొంది ఆయన సత్యమును అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి లోకరీతిలో ఉండాలని ఆయన మనం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనము ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో ఆయన పని చేస్తున్నప్పుడే మనము ఇష్టలుగా ఉంటాం అంటారు కదా. దావీదు అంటారు కదా 2 సమయంలో 22:20 అంటారు కదా, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాను అంటారు. సో అంటారు సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహాన్ని చేయాలి. సంతోషంతో ఆయనకు మనం ఉత్సాహాన్ని చేయాలి. 2వ వచనం చూసుకుంటే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలంటే అండి, సంతోషముతో దేవుని మందిరానికి రావాలి కదా. ఏదో బాధతో కాదు కదా. అంటే డల్గా వచ్చి ఏం చేసినా మనం ఎలా చేయాలి? సంతోషముతో కదా. ఇప్పుడు సేవించుడి అని ఉంది. ఎవరిని సేవించాలని? దేవుని సేవించాలి. సేవించడం అంటే ఏంటి? దేవుని సేవ కదా. మనము ఆయనకి ఇష్టలుగా ఉన్నాం. సో మనము ఎలా ఆయనని మనం సేవించాలి సంతోషంతో, మనస్ఫూర్తిగా మనము దేవుని సేవించాలి. సంతోషంతో ఎవరిని సేవించాలి? ఇది ఎఫెసీయుల 6:7 ఒకసారి చూడండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయాలి. మనుషులకు చేసినట్టు కాదండి. అంతే కదా. అంటే వాళ్ళ ఇష్టం, అంటే ఇంట్లో ఒకరికి చర్చకు వచ్చినా కూడా ఏదో మనుషుల కోసం కాదు, దేవుని కోసం. ఇంకా ఏ పని చేసినా సంతోషంతో కేవలము దేవుని వైపే చూడాలి. ఆయన మనుషులు చేసినట్టు కాదు, కేవలము దేవుడు. సంతోషంతో దేవుని సేవించి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. 3వ వచనం చూసుకుంటే యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారం. మొట్టమొదటిగా చూసుకుంటే యెహోవాయే దేవుడని తెలుసుకొని, ముందుగా తెలుసుకున్నారా లేదంటే నమ్మారా? తెలుసుకున్నారు అంతే కదా. డైరెక్ట్గా నమ్మలేదు. అంటే ఇప్పుడు పండు కానీ దినేష్ కానీ కిరణ్ కానీ ఎవరైనా నాకు వచ్చి చెప్తే కొంతకాలం అంటారు అంతే కదా. అంటే మనిషి చెప్పు, అదే మనము రుచి చూచి తెలుసుకోవాలి కదా. మనంత మనం తెలుసుకుంటే ఆయనలో ఎక్కువగా ఉంటాం ఆయనకు కదా. సో అంటారు కదా, యెహోవాయే దేవుడు అని తెలుసుకోలేదు. మనం తెలుసుకుంటే ఎవరో చెప్పే కానీ మన ఎడలో మనం తెలుసుకోవాలి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం. మనల్ని ఎవరు పుట్టించారని? ఆయనే పుట్టించారు. కింద పుట్టినట్టు ఉంటాయి చూడండి ఒకసారి, అది చదవండి. మనలను
మనల్ని మనమే సృజించుకోలేదు. మనల్ని ఎవరు సృజించారు? దేవుడు. మనం ఉట్టిగానే ఈ లోకానికి వచ్చామా? అంటే మనందరి ఎడల ఏదో ఒకటి ఇంపార్టెంట్, అంటే మనల్ని దేవుడు సృజించాలంటే ఏదో ఒకటి ఉంటుంది, వాల్యూ కదా. మనము ఉట్టివారం కాదు, క్రైస్తవులు అంటే ఉట్టివారం కాదు. మనం అందరము విలువ పెట్టి కొనబడి వాళ్ళం కదా. మొదటి కొరింథీయులు 7:23 ఉంటుంది చూడండి. మనము ఉట్టివారం కాదండి, మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరి ప్రజలమండి? ఆయన ప్రజలము. మనము ఆయన వారమైతే మనం ఆయన ప్రజలు అవుతాం కదండి. మనం ఆయన ప్రజలం అవుతే మనము ఆయన మేపు గొర్రెలు అవుతాం. ఫస్ట్ మనం ఆయన వారం అవ్వాలి, తర్వాత అప్పుడు మనం ఆయన ప్రజలు అవుతాం. అప్పుడు ఆయన చేత అంటే ఎలా గొర్రె పిల్లలు మాకు కదా. ఆయన మనకి ఎలా అంటే ఒక మాస్టర్ లాగా, ఆయన త్రోవలోనే మనం నడవాలి కదా. అందుకే అంటారు కదా, మనము ఆయన వారం అయితే మనం ఆయన ప్రజలం అవుతాం, మనం ప్రజలం అవుతే ఆయన మేపు గొర్రెలం అవుతాం. 4వ వచనంలో చూసుకుంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించుడు. ఎలా అండి? కృతజ్ఞతలు అర్పించచ్చు అంటే కొంతమంది ఏదో వచ్చాము చర్చ్కి ఎలా రాయాలంట, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించు, కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనము ఎప్పుడైనా సరే అండి ఎలా ఉన్నా అంటే దుఃఖంలో ఉన్న బయట అది దుఃఖంలో ఉన్న ఎలా ఉన్నా సరే లోకరీతిగా చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే వస్తున్నాము, ఆ గేట్ రాకముందే మనలో దేవుడు అంటే ఆయన కీర్తనలు ఉండాలి. అంటే కీర్తనలు ఆయన మాటలు, ఆయన పాట పాడుకుంటూ మనము దేవుడి మందిరానికి రావాలి. అంతే కదా. లోకంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, అంటే ఆఫీస్లో అయినా సరే, కాలేజ్ అయినా, స్కూల్ అయినా సరే, ఫ్యామిలీ విషయాలు ఎలా అయినా సరే. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో అన్నీ మర్చిపోయి సంతోషంతో వెలుగెత్తి ఆయన మనం స్తుతించాలి. ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే అది కేవలం ఆయనకే. ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉంటామని ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? కాదు. అంటే ప్లాన్ ఏమైనా ఉందా? అప్పుడే జరిగింది. అంటే ఇది ఎలా ఆయన చిత్తం. ఇది కూడా మనము వెనుకపడదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండడం, ఆయన సత్యము తరతరంలో ఉండదు. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండదు, ఆయన సత్యము తరతరంలో ఉండదు. దేవుడు ఎంత దయాళుడు అంటే మనము ఎంత తప్పులు చేసినా లోకరీతిలో కానీ మనం బాప్తిజం పొందినా కానీ మనం తిరిగి తప్పులు చేస్తాం కదండి. అయినా సరే ఆయన ఎంత దయాళుడు అంటే తిరిగి ఆయన దగ్గరికి మనం తీసుకుంటాడు కదా. అంటే ఎంత తప్పు చేసిన దేవుడా మనం క్షమించంటే 2 నిమిషాలు యాక్సెప్ట్ చేస్తాడు. అదే లోకరీతిలో ఎవరైనా సరే ఒక మనిషి తప్పు చేస్తే వెంటనే యాక్సెప్ట్ చేయగలమా? లేదు కదా. మనం తొందరగా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆయన ఎంత దయాలను చూడాలి. ఆయన ఎంత ముందు ఆయన సత్యము తరతరంలో ఉంటుంది, ఆయన సత్యము తరతరంలో ఉంటుంది. దేవుడు కొద్ది వాక్యాలు దేవుడు దీవించిన కాక. భజింతును నిన్ను జగదీశాసు రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాసు రక్షణకర్త. శరణు శరణు మహాదేవ యెహోవా, శరణు శరణు మహాదేవ యెహోవా. మహిమా గీత చిరజీవనిధి, శరణు శరణు మహాదేవ యెహోవా, శరణు శరణు మహాదేవ యెహోవా. మహిమా గీత చిరజీవనిధి, భజింతును జగదీశాసు
జగదీశాసు నీ సాంగ రక్షణకర్త కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా తల్లి తన బిడ్డలను మరచునా నేను మరువలేనంటిని తల్లి తన బిడ్డలను మరచునా నేను మరువలేనంటిని నిత్య సుఖ శాంతి నాకు నీవు నాయన
ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయనకి ఇష్టంగా ఉండాలి. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు కుమారులు తల్లిదండ్రులకి ఇష్టంగా ఉండాలి కదండి. ఇప్పుడు ఇద్దరు కుమారులు నా పెద్దోడు చిన్నోడు. మీరు మనసు పెట్టి ఇలా పెట్టి చెప్పుకోండి, మీకు ఏమైనా పక్షపాతం ఉందని ఇద్దరు కొడుకులు ఉంటే ఒక నొగులాగా చూస్తారు, ఒక నలుగులాగా చూస్తున్నారు. మీకు అనిపించిందా ఎప్పుడైనా? రే నువ్వు ఆడనే చూస్తావు, నువ్వు ఆడంటేనే ప్రేమ, ఆమె అంటేనే ప్రేమ నీకు. ఎప్పుడైనా తారతమ్యం గమనించారా? నీ అమ్మ దగ్గర నుంచి గమనించారా? గమనిస్తా. చెప్తున్నా జరిగేదే కదా. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఒకరంటే ఇష్టం, ఒకరంటే పెద్ద అంటే ఇష్టం ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ ఒకరంటే బాగా ఇష్టపడతారు. నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకుల్లో ఒకరంటే ఇష్టపడతారు. అంటే ఒకరంటే ఇష్టపడ్డామని కాదు, ఇష్టం. అది ఎందుకు వస్తుంది ఇష్టం? ఎందుకు వస్తుంది ఇష్టం? మీ అర్థమవుతుంది. మీ పిల్లల పట్ల ఒకరంటే ఇష్టపడుతున్నారు. అయితే ఎందుకు ఇష్టం వస్తుంది చెప్పండి. ఏమన్నా చెప్పిన మాట వినే పెట్టంటే చాలా ఇష్టం. చెప్పిన మాట అంటే ఏదైనా ఏది చెప్పినా వింటూ ఉన్నారనుకోండి, వారంటే చాలా ఇష్టపడతారు. నా మాట వినేవాడు, నా మాట వినే కూతురు, నా మాట వినే కొడుకు అని చెప్పేసి పిల్లలు కూర్చొని త్వరగా కూర్చోవద్దు. మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏ విధంగా ఉంటుందో దేవుడి దగ్గర కూడా ఇదే బాంధవ్యం, ఇదే రిలేషన్ ఉంటుంది. మన జీవితాల్లో మా అమ్మకి ఎప్పుడు నేనంటే కోపమే. ఈ రోజున నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. మీరు నమ్మండి, మన బిడ్డలు ఉదయం లేచిన వెంటనే 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి బైబిల్ చదివి ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు. మా పిల్లలు బైబిల్ పట్టుకుని బైబిల్ తీసి చదువుతుంటే ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఉండి నాకు ఎంత సంతోషం. 1000 పనులు వస్తుంది. మీకు అర్థమవుతుందండి. మీరేమని అనుకోండి, కానీ నాకు చిన్న కుమారుడు పాటలు పాడుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో, బలం అనిపిస్తుంది నాకు. నా పెద్దోడు వాక్యం చెప్తుంటే ఎంత సంతోషం, బలం అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఇష్టం. భగవంతుడికి మనకి ఇష్టం. మనకి ఒక తండ్రికి కుమారుల పట్ల ఏ విధమైన ఇష్టం ఉంటుందో మన పట్ల నా పిల్లలు సత్యమును అనగా యేసు క్రీస్తును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటారు. మన పిల్లలు మంచిగా ఉండాలమ్మా. నేను ఆయనకి ఇష్టడని కనుక, స్తోత్రం ప్రభా, ఈ మాట పెట్టుకున్నాను. నేను ఆయనకి ఇష్టడని కనుక ప్రతి కీడు నుండి తప్పింపబడతాను, ప్రతి బాధ నుండి తప్పింపబడతాను. ఒకవేళ బాధ వచ్చిన, ఆపద వచ్చిన, ఇరుకొచ్చిన దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు తప్పించుకోవడానికి, పరిగెత్తడానికి, ఊరకడానికి, ఆ రోగాల నుంచి బయటపడడానికి దేవుడు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టడు కనుక. ఇష్టడు ఎలాగవుతుంది తెలుసా? 2 దెబ్బలేస్తే వాడు బాగుపడితే, వాడు సత్యం అనుసరిస్తే మనం ఆయనకి ఇష్టడుగా ఉంటాం. మామూలుగా ఉండడం, క్రమశిక్షణ నేర్పించాలి బిడ్డలు. నా మటుకు నేనే క్రమశిక్షణ నాకు నేర్పించి ప్రభు నేను ప్రార్థన చేస్తాను. 50 సంవత్సరాల వయసున ఇప్పటికీ నాకు సరిగా మోకాళ్ళు నిలబడాలి ప్రభు, పరిగెత్తాలి, గొంతులేయాలి, నీకోసం కష్టపడాలి, నీకోసం శ్రమ పడాలి. ఎంత ఆకాంక్ష. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే మొట్టమొదటి ఉండవలసిందేంటి? ఆకాంక్ష, అపేక్ష. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమే ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. వినమ్మా నా మాట. ఏం చేయాలి మనం? అపేక్షించాలి. అపేక్ష, ఇష్టం ఉండాలి. మొట్టమొదటిగా ఆకాంక్ష, మనకి కోరుకుండాలి. ఏం కోరుకుండాలి? దేహమందున్న ప్రభు, నేను బ్రతుకున్నా, బ్రతుకులేకపోయినా, నేను చచ్చిపోయినా నువ్వు నన్ను, నా పేరు గుర్తుండాలి, నేను ఇష్టడిగా ఉండాలి. మర్చిపోకూడదు. పోయిడు ఎదవా అని చెప్పేసి మర్చిపోకూడదు.
వీడు చచ్చిపోతానే కానీ ఈ దరిద్రం మొదలని కొంప కానీ అనుకోకూడదు. మనం లోకంలో నా తండ్రి అయ్యో బతుకున్నాను లేకపోయినా మనల్ని తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. ఇష్టడిగా ఉండాలి. ఏమన్నామా కావున దేహమందున్నాను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలేమి ఉండవలెనని మిగులు అపేక్షించు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. స్తోత్రం ప్రభు. మన ఆయన ఎదుట నిలబడాలి. ఆయన అడిగే ప్రతి అందుకే లోకాసు వారు 21:31 ఉంటుంది. ఆయన ఎదుట నిలవబడి ఆయనకి సమాధానం చెప్పగల శక్తి మనకు అనుగ్రహింపబడాలి. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి మన సమాధానం మనకి ఇవ్వబడిన ప్రతి రూపాయి జవాబు లెక్క రాస్తారు. మన దినేష్ ఏమేమి ఖర్చు పెట్టాను డాడీ, ఇదిగో వాడికి ఇచ్చాను, సిమెంట్కి ఇచ్చాను, కాంక్రీట్కి ఇచ్చాను, ఇసుకి ఇచ్చాను, లేకపోతే బోధకి ఇచ్చాను, ఉదాహరణ భోజనానికి ఇచ్చాను, ఇలా ప్రతిదీ లెక్క ఆయన ఎదుట నిలవబడి మనం అడిగే ప్రతి ప్రశ్నకి ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి మన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. ఆయనకి ఇష్టం మేము ఉండడం అంటే ఆయన మాట వినను. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవలెనని మిగులు అపేక్షించు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మా భార్యకి నేను చేసే పని తెలియకపోవచ్చు, మా భార్యకి నా దాపరికంగా ఉండొచ్చు, కానీ ఆయన ఎదుట తేట తెల్లంగా ఆ సాక్ష్యం తేటగా కనబడుతుందండి. వాక్యం అర్థంలో స్పష్టంగా కనబడుతుంది. నీకు భగవంతుడు అంటారు కదా, మచ్చంది, నీకు దాగుంది, కల్మషం ఉంది కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 ఉండండి. ఆ వాక్యం ఉదక స్నానించారు, అది కలంకమైన ముడతేను మచ్చైన అట్టిది మరేదైనా లేక వాక్యముతో నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రోక్షించి శుద్ధీకరించి నిన్ను నన్ను తన మహిమగల సంఘంగా, ఎలామా మహిమగల సంఘంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యేసు క్రీస్తు స్వరూపంలో, గలతీయులకు రాసిన పత్రిక 4:19 అంటారు, యేసు క్రీస్తు సారూప్యంలో మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని విలువ పెట్టి కదా ఆయన సొంత కుమారుని యొక్క పవిత్రమైన అమూల్యమైనటువంటి రక్తము చేత కడిగి పవిత్రపరిచి ఎంత అద్భుతమైనటువంటి పాట పాడక తల్లి గారు, ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు. ఏ యోగ్యత లేదు ప్రభు, ఎంత భాగ్యాన్ని ఇచ్చావు. అమూల్యమైన రక్తం, ప్రశస్తమైన రక్తం, నీతిమంతుల రక్తం, ఆ సొంత కుమారుని యొక్క రక్తం ఎంతగా ప్రేమించావు ప్రభు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ భగవంతుని ఎంతగా అద్భుతంగా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఇష్టపడతాం. ఆయనకి ఇష్టలుగా ఉండడం అందుకే ప్రభు మెచ్చుకుని వాడు ధన్యుడని రాయబడేది. మనుషులు భయపడి మెచ్చుకుంటారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆడ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అంటారు కదమ్మా. ఆమె సంగతి నాకు తెలీదా, ఏదో అలా మెచ్చుకోవాలి కాబట్టి మెచ్చుకుంటున్నాం. ప్రభు మెచ్చుకున్న వాడిని మెచ్చుకుంటాడు. ఆయన యథార్థతని ఇష్టపడతాడండి, ఆయన పరిశుద్ధతని ఇష్టపడతాడు. నీలో ఓపెన్గా ఉండడం, ట్రాన్స్పరెంట్గా, మనకి బట్టబయలు, మనకి భయపడక్కలు, దేని గురించి భయపడక్కలు, శరీరానికి భయపడద్దు. మనం ఇంకా అయిపోయింది. ఎందుకో తెలుసా, శరీరము దాని మన పాప భారమంతా ఆయన మోసేశాడు. ఏమన్నా తెలుసు, చిన్న మాట, మన పాప భారం అంతా ఆయన మోసాడు. ఈ శరీరంతో నీవు నన్ను చేశాను అవిధేయతంతా ఆయన భుజాల మీద, ఆయన భుజముని మీద రాజ్య భారములను, నా భారమంతా ఆయన భుజాల మీద పెట్టుకున్నాడు. నా పాపానంతా మోసాడు. నన్ను తేలిక చేసి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నా మట్టుకు నన్ను, నీ మట్టుకు నేను, సమస్త జనులారు నా ఎత్తుకు రండి, నీ భారం నా మీద వేయండి, మీ గురించి మీరు చింతించండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? అందుకే చెప్పారు కదా, నీ భారం చెప్పుకుంటే పోతుంది. ఎవరితో చెప్పుకుంటే పోతుంది తెలుసా? దేవుడితో చెప్పుకుంటే పోతుంది. పక్కోడితో చెప్పుకుంటే తప్పకుండా నువ్వు పట్టబయలు అయిపోతావు. మనం అన్వాంటెడ్గా నేను న్యూసెన్స్ క్రియేట్ చేస్తాను. చెప్పుకుంటే పోద్ది. ఎవరితో చెప్పుకుంటే పోద్ది? దేవుడితో చెప్పుకుంటే పోద్ది. నీ పాప భారం, నీ భారం మొట్టమొదటి ప్రభు. అందుకే నాకు ఇష్టమైన మాట 139 ప్రభు, నీకు ఆయాసకరమైన దేవుడు అంటే చెప్పుతాడు. ఇష్టంగా ఉండాలి. నన్ను నీకు ఆయాసకరమైనది, నేను దుఃఖపరిచేది, ఏడిపించేది, నేను కష్టపెట్టేది ఏమైనా ఉంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది తెలుసా? ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమని మనం చదవం.
నేను నీకు ఇష్టడను గనుక కదండి, నేను నీకు ఇష్టడను కనుక నన్ను తప్పిస్తున్నావు. నీవు అంటే అన్నాడు, నీవు నన్ను ప్రేమించుతున్నావు కనుక. ఒక్కటిగా జరుగుతారమ్మా. మన నుంచి యాక్షన్ ఉండదు, ఎక్కడి నుంచి రియాక్షన్ వస్తుంది. నేను చాలాసార్లు మా తమ్ముడు హార్ట్ అటాక్ వచ్చింది, ఉవ్వెత్తి లేచి పడుతుంది, ఆ ఛాతీని తెత్తిని లేచి పడుతుంది. నేను ప్రార్థన చేస్తానని కానీ సరిగా అడగలేకపోతున్నాను ప్రభు. మాట ఏ ముఖం పెట్టుకుని అడుగును ప్రభు గారు, ఏ ముఖం పెట్టుకుని అడుగును. ఎక్కడ నీకు నమ్మకంగా ఉన్నాను, ఎక్కడ నమ్మకంగా వెళ్ళను. చర్చికి సరిగా వచ్చేవాడు కాదు, సమయాన్ని పాటించేవాడు కాదు, వాక్యం సరిగా చదివేవాడు కాదు, ప్రార్థనలో అంతంత మాత్రంగా బయట ఇతరులు కనపడాలని, ఇతరుల మెప్పు కోసం ఇచ్చేవాడు డబ్బులు. ఎవరు ఇతరులు కనపడాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, బిగబట్టాను, దశమాగాలు వెళ్ళాను, అనేక సార్లు ఏడిపించాను ప్రభు. నాకు ఇవ్వనటువంటి అంశాలు, అనేకమైన ప్రార్థన అంశాలు తీసుకునేవాడు కానీ ఏ రోజున ప్రార్థన చేయలేదు. ఏ మొక్కలు చెప్తున్నాడు, నేను నీకేం చేశాను? నిజంగా చెప్తున్నాను, నా తమ్ముడు చనిపోయినప్పుడు నేను చేసిన ప్రార్థన దయతో క్షమించుకోవడం. సరే ఇక నేను జన బిల్లు తెచ్చుకుంటాను. నేను అడగడానికి అర్హత కావాలని, మనకు ఆయన ఆహారం ఆయనకి ఇష్టడుగా ఉంటే కదా. నేను ఆయనకి ఇష్టడుని కనుక, ఆయనకి ఇష్టడుని కనుక ఆయన తప్పేసి కీడుని తప్పించబడాలంటే మనకు ఆయనకి ఇష్టడుగా ఉంది. అలాగే చెప్పాలి. నీకు ఆయాసకరమైన దేవుడు చెప్పి ప్రతి మనిషి మన శరీరం. అందుకే అన్నాడు, నేను చేయాలనుకుంటాను చేయలేకపోతాను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీ హృదయంలో లోపలికి పుచ్చుకోవాలి, వాక్యం లోపలి కంటే తీసుకోవాలి. ఒక్క సరి చేసేటటువంటి మాట. నిజమైన స్నేహితుడు అనేకమైన దెబ్బలు కొడతాడు, తిడతాడు కూడా. మీకు అర్థమైన పొగట్టు వచ్చి పొగడేవాడు గాయం చేస్తాడు. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకోండి. నీ తన బలహీనత నీకు తెలిసి చెప్పకపోతే, మరి ఇలా చదవాలి, ఇలా చదివితే జ్ఞాపకం ఉంటుంది నీకు, ఇలా కాదు ఇలా క్యాల్కులేట్ చేయాలి, ఇలాగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని తెలిసి ఉండి చెప్పకపోవడం దుర్మార్గత కాదు, నీ బాధ్యత నా బాధ్యత కాదు. అందుకే నిజమైన స్నేహితుడు స్పష్టంగా కరాఖండిగా ఖండించాలి. ప్రయాసపడు, కష్టపడు, సమయం ముందు అసమేది వాక్యం బోధించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఎవడేమనుకుంటే వాక్యాన్ని ఉన్నతన్నట్టు కరాఖండిగా చెప్పాలి. భగవంతుని దగ్గర వాక్యాన్ని చెప్తే హృదయం శుద్ధీకరించబడితే భగవంతుడు లోపలికి వస్తాడు. భగవంతుడు బయటపడితే నేనేం చేయగలరు? భగవంతుడు లేకుండా నా ఇల్లే పోతాడు. ఆయనకి ఇష్టడని కనుక ఆయన మనం తప్పిస్తున్నాడు, బాధల నుంచి తప్పిస్తున్నాడు, ఇరుకుల నుంచి తప్పిస్తున్నాడు. ఎందుకు ఇలాగంటే ఇది అయ్యో ప్రభు నీకు ఇంకా ఇష్టడుగా లేనిది, నీకు ఆయాస్కరం ఇంకా నాలుగు ఉందేమో. కావున దేహమందున్నాను, దేహం విడిచినాను, ఆయనకి ఇష్టమే ఉండవాలని మిగులు అపేక్ష, ఆశ. మొట్టమొదటి ఆశ. రెండో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 కనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో అన్నారన్నమాట. ఏమన్నా గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకున్నది. ఇంత మంచి మాట. రెండు చూస్తాం. ఒకటి ఆయనకి ఇష్టమే ఉండాలంటే ఒకటి చేయవలసిన అపేక్ష ఉండాలి. ఏముండాలమ్మా? ఏముండాలి చెప్పండి కనుక? ఆపేక్ష. దేని పట్ల ఆపేక్ష? నీకు ఇష్టడిగా ఉండాలి, ఆపేక్ష ఉండాలి, ఇష్టం ఉండాలి. నీకు ఇష్టడిగా ఉండాలి, ఇష్టం ఉండాలి మొట్టమొదట. రెండవది పరీక్ష. ఏముండాలి? మన పరీక్ష ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. నీకు ఇష్టడిగా ఉంటున్నానా ప్రభా? ఇది నీకు ఇష్టమైన పనేనా? నీకు అందుకే చాలా మంది ప్రతి చిన్న విషయంలో ప్రభుని అడుగుతారు సలహా. ప్రభా నీకు ఇష్టమేనా? నీ చిత్తమేనా? అర్థమవుతాం అన్నమాట. చిన్న ప్రార్థన. మాకు ఉదాహరణ చెప్తాను. షాలోమ్ మేరీ గారు చాలా భక్తిపడ్డారు. అయితే నర్సయ్య గారు తనను చూడడానికి వచ్చారు. పాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు నాకు నచ్చాడు అంకుల్ అన్నారు. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో చూసిన వెంటనే నర్సయ్య గారు నచ్చాడు. అవునా కదమ్మా? ఇక్కడ ఉన్నాము. నాకు మా నర్సయ్య గారికి చెప్తాను. ఏ వాక్యం అమ్మ చెప్పు, వాక్యం చెప్పు, నాకు ఎప్పుడైనా చెప్పు. నేను చెప్పమ్మా, వాక్యం మర్చిపోయావా? చూసావా? నేను ఇష్టపడిన వాక్యం మర్చిపోయావు. ఏమైనా నువ్వు చెప్తావు పోయి? నా సంగతి నేను జ్ఞాపం చేస్తానంటున్న వాక్యం అంటే నాకెంత ఇష్టమా. నా సంగతి అంతయు నేను చెప్పుకొనగా, అది ఆయన సన్నిధిలో ఆయన సంగతి అంతా చెప్పుకున్నాడంట. అప్పుడు ఆయన వస్త్రం ఇచ్చాడట. అప్పుడు చెప్పుకుంటే అప్పుడు చెప్పాడు. 21 రోజుల తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే అని చెప్పేసి. మా తమ్ముడికి ఇష్టమే అని చెప్పేసి చాలా విధంగా చాలా సంతోషపడ్డాను. భగవంతుడి చిన్న సంగతులు ఆయనతో చెప్పి చేయడం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ మాట మీతో చెప్తుంది.
తర్వాత గనుక ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని స్తోత్రం పరీక్షించేది అడగాలి ఆయన దగ్గర. ప్రతిదీ టెస్టింగ్, అన్ని అనుమానాలు నీకు అనకండి. ప్రభువు దగ్గరికి చెప్పకుండా 2 నిమిషాలు టైం ఉండి అడగచ్చు, తప్పేముంది. వీళ్ళు ప్రార్థన చేసి ప్రభువాన్ని ప్రేరేపణని అడగడం తప్పేమి. తల్లిగారు దర్శనాల గురించి చెప్తారు, కొంతమంది దర్శనాలు చెప్తారు, నాకు ఫోన్ చేసి చాలా సంతోషం అనిపిస్తారు. కొంతమంది అయ్యా నాకు అలా ఆలోచన వస్తుందని కొంతమంది చెప్తారు. భగవంతుని దగ్గర అడిగి ఆలోచన చెప్పడం అదృష్టవంతులు అన్నమాట. అంత ఈజీ అయినటువంటి సంగతి. మంచిది కనుక ప్రభువులకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల నడుచు. 2 సంగతులు మనకు, ఒకటి అపేక్ష, 2 పరీక్ష ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలని. పేతురు 4:1 క్రీస్తు, 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకుంట దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నప్పుడు పాపములో ఇక ఏమన్నాడు, పాపములో నేమియు లేక యుండుము అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 8:8 ఓ శరీరమా, నువ్వు శరీరం చెప్పినట్టల్లా వినడానికి శరీరమునకు నేను రుణస్థులను కాను అంటాడు అపోస్తలుడైన పౌలు అన్నమాట. ఇక మీదట శరీరం గురించి, నా ఇంటిని గురించి, నా డబ్బు గురించి, నా ఉద్యోగం గురించి నేను 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 ఇలా నడుపుకుంటే వస్తుంది, బట్టి వస్తుంది. అదే అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నా శరీరం అంతా ఆయన క్రీస్తుమయమైపోవాలి, క్రీస్తు సారూప్యత రావాలి. 4:19 చూడండి, గలతీ 4:19 మీ కొరకు నేను ప్రయాసపడుతున్నాను, గర్భం ధరించి అంటే ప్రసవ వేదన పడుతున్నాను. ఒక బిడ్డని కనాలంటే తల్లి ఎంత కష్టపడుతుందో అంత కష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఏ విధం చేయడం క్రీస్తు సారూప్యత, యేసు క్రీస్తు వారు వలె ఉండడానికి పిలువబడ్డారు, ఒట్టుగా కాదు. ఎందుకు పిలువబడ్డామమ్మా? యేసు క్రీస్తు సారూప్యత మీలో రావాలి, యేసు క్రీస్తు వారిలో ఉండాలి, దేవుళ్ళ మారాలి, ఆయనలో ఉండాలి, ఆయనలో మీరు మాట్లాడాలి, ఆయనలో నడవాలి, ఆయనలో చూడాలి, ఆయనలో మాట్లాడాలి, ఆయనలో పరిగెత్తాలి, ఆయనలానే క్రీస్తు సారూప్యం మీలో రావాలి, ఆయనకి ఇష్టడిగా ఉండాలి. అందుకే రావాలంటే సూత్రం ఏం చెప్తాడు? మనుజాసలను శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొని పాపం జోలికి వెళ్తూ అన్నాడు. పాపం జోలికి వెళ్ళకు. ఓ శరీరమా, ఇక చాలు. శరీరం చెప్పినట్టల్లా వినడానికి, కళ్ళు చెప్పినట్టల్లా చూడడానికి, ఆ సీరియల్ చూడడానికి గర్తించే కాలమే చాలా అయిపోయింది. విన్నారా? ఈ సెల్ ఫోన్తో ఆ రీల్ చూసే కాలం అయిపోయింది. మీకు గర్తించే కాలం చాలా దరిద్రం చూడాలి. చెప్పింది నా దేవుడు చెప్పమాట, నా మాట వింటున్నారా పిల్లలు? దేవుడు వింటున్నారా నా మాట? గర్తించిన కాలమే చాలు అయిపోయింది. శరీరం చెప్పినట్టు అలా వినడానికి, అది చెప్పినట్టు అలా చేయడానికి, అది బాధ ఆడించే బొమ్మలాట్లో మనం ఉండడానికి శరీరానికి రుణస్థుడు కావు, నీవు క్రీస్తుకు రుణస్థుడు. ఆయన కాదు నీకోసం శ్రమపడతా. ఈరోజు నువ్వు ఇంత అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితం ఏమని పాడతావు? క్రైస్తవ జీవితం ప్రభు పిల్లలకు, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత
మా వాడు వచ్చాడు సెకండ్ అనమాట, సెకండ్ సెషన్ అది. గాడ్ బ్లెస్ డేవిడ్. దేవుడు మనం పాపం లేకుండా ఉండాలని, ఆయనకి ఇష్టడిగా ఉండాలంటే ఒకటే స్తోత్రం, పాపం లేకుండా ఉండాలి. అందుకే కీర్తన 139:24 మళ్ళా చెప్తాను. ఇంటికి వెళ్ళి మీరు తలంచండి, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉంటే చెప్పు ప్రభు. నా నోటి నుంచి ఏమైనా నీకు అయిష్టంగా వస్తుందా? నా నోటి నుంచి లేదా ఏమైనా మా నరసింహరావు గారు ప్రార్థన చేస్తారు. ఏమైనా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ రోజు ఉదయం ఏ చెడు వార్త వినప్పుడు నా నోటి నుంచి ఏ చెడు మాట మాట్లాడకుండా చేయి ప్రభు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఘనంగా ఉంటుందో ప్రార్థన. మీరు ఎప్పుడైనా ప్రార్థన ఘనంగా ఉంటుందా అంటారు, మీరు వినండి, తరిస్తారు. ఆ ప్రార్థనలు అంత ఆలోచించాలైన మాటలు ప్రభు దగ్గర ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు ప్రభు ఆలకించుగా అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తారు. ఎక్కడి నుంచో సాధన గురించి ప్రార్థన చేస్తారు. పాపం లేకుండా ఉండాలి. మనం పాపం లేకుండా ఉండాలి. పాపము ఏం చేస్తారు తెలుసా? ఉద్రేక పరిస్థితి, మనిషిని ఉద్రేకం. కళ్ళు చక్కగా భలే ఉందని చెప్పేసి పగలు ఏం చేస్తారు, రాత్రి అంతా కళ్ళతో చూస్తాడు. ఆ ఉదయం డబ్బు వచ్చినప్పటికీ ఉదయం ఇంకా పని చేయలేడు. తన మనసు, తన శరీరం తన అధీనంలో ఉండదు. సాధారణ అధీనంలోకి వెళ్ళిపోతాడు, సత్తు అధీనంలోకి వెళ్తాడు. త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేచిపోవాలి, 4 గంటలు లేచిపోవాలి. అదేనా త్వరగా అంటే ఉదయాన్నే త్వరగా లేవాలి, సాయంత్రం త్వరగా పడుకోవాలి. ఇది సూత్రం. అప్పుడు నీకు దేని వైపు చూడడానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఇవ్వకూడదు. మనం ఇస్తాం కదా. మన చేతులు చేయి మొదలు పెడతారు, పైనుంచి తీపిదా ఉంటుంది కిందకి. 1 రీలు, 2 రీలు, 3 రీలు, అది ఆగదని. అసలు ఏమి సంబంధం లేని అన్ని నువ్వు చూస్తూనే ఉంటావు. చెత్త అంతా చూస్తావు. సాధారణ నీ శరీరాన్ని పాడు చేసేస్తారు, కుళ్ళు పోయినట్టు చేస్తారు. మీకు తెలుసండి, కుళ్ళు పోస్తుంది శరీరం. అంటే ఇది చూస్తేనే కుళ్ళు పోతుంది. అవును, నేను పాడు చేసేది పరిశుద్ధాత్మతో బయటకు వెళ్ళిపోతాడు, ఉండడు. అసహ్యం అనేది ఆయనకి అయిష్టం. ఆయనకి అపరిశుద్ధత అంటే ఇష్టం ఉండదు. ఆయన మీరు ఇష్టడుగా ఉండాలంటే పాపము జోలికి వెళ్ళకూడదు. మనుజాశల వైపు, మనుజుడు ఆశ, మనిషి ఆశ చచ్చిపోవాలి. అందుకే మనం ఆయనతో పాటు ఇక్కడ బాప్తిసం కొంటుండేది. అక్కడ ఏమేమి మనం ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. ఎవరితో పాటు? క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాం. మన ఈ కోరికలన్నీ చంపేసుకున్నాం. జీవించి ఇక మీదట జీవించే నేనుగా క్రీస్తే, ఆయన కోసమే, ఆయన ఆశే, ఆయన మాటే, ఆయనే ఊహే, ఆయన కోసమే మన బ్రతకంతా. ఆయనే క్రీస్తే. పాపం జోలికి వెళ్ళడానికి వీలేదు. కక్కిన కుడివైపు వెళ్ళకూడదు. ఆ మాట చెప్పడానికి నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే నువ్వు మరలా కక్కిన కుడివైపు వెళ్ళకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగ వాడిన పంది బొరుగులు మల్ల దుర్లంటూ దాని వైపు ఎందుకు వెళ్తావు? కొక్కురుతోడా అంటాడు దేవుడు. అర్థం, కొక్కురుతుంది. నువ్వు నీ కళ్ళతో చేసే పాపం కొక్కురుతుంది, నీ శరీరంతో చేసే పాపం కొక్కురుతుంది. మరలా కక్కిన కుడివైపు ఒక రోజున పాపాన్ని ఒప్పుకున్నాం, మారు మనసు పొందాం. ప్రభువా ఇక మీద పాపం చేయనని ఆయన దగ్గర వాగ్దానం చేసాం. ఆయనతో చచ్చిపోయాం, బాప్తిసం తీసుకున్నాం, ఆయన ధరించుకున్నాం, యేసుని ధరించుకున్నాం. అర్థమైందమ్మా? యేసుని ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం. మనం ఈరోజు మళ్ళా కక్కిన కుడివైపు వెళ్ళడం దుర్మార్గం కదా. ఆయన మళ్ళా సిలివేడు. ఎవరండి శత్రువులు? నీవు నేనే కదా. ఇతరులు ఎందుకు అవుతారు? నేనే. ఆనాటి యూదులే కాదుగా నా పాప. అన్నమాట. ఎవరో 6 యూదులే కాదు, ఆయన గుణపాలతో పొడిస్తారు. నీవే కదా, నేనే కదా. ఆయన చేతుల్లో స్త్రీలు వేస్తే నేనండి. ఆయన ముఖం దుమ్మేసి ఉండేను. కక్కేసిన కూడు ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ అసహ్యమైన దాని దగ్గరికి, పాపం దగ్గరికి మళ్ళా వెళ్తాను. ఆడేవాడు నీళ్ళు చేస్తాడు, ఆ డబ్బుల కోసం చేస్తే దాన్ని కక్కేసిన కూడు నాగిగా ఉంటాం. మనకి చిరాకే అనిపించదు. ఆ మాటలు చిరాకు అనిపించవచ్చు, కానీ మనకి చిరాకు అనిపించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు నివసిస్తాడు. నేను ఆయనకి ఇష్టడని కనుక, ఏమన్నాడమ్మా? నేను ఆయనకి ఇష్టడని కనుక నన్ను తప్పించాడు. మాట కఠినంగా ఉంటుంది. స్నేహితుడు గాయం చేస్తాడు, వాకింగ్ గాయం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. మీకు తెలుసండి, శరీరంలో దేన్ని ఉండనివ్వదు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే సీమ్ వస్తుంది. ఇక్కడ ఆ సీమ్ వస్తే దాన్ని బయటికి గెంటేస్తారు. దాన్ని ఇంకా అర్థమైందమ్మా? ఎందుకు ఆపరేషన్ చేసి బయటికి గెంటేస్తారు? ఉండనివ్వదు. పరిశుద్ధాత్మ పాపాన్ని
ముంచడు. పాపం ఉంటే సీము మనకు వస్తాడు. ఇది తెలుసా? మనల్ని మన రోజు హెచ్చరిస్తాడు. ఆయన పాపం ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యలోకి వచ్చి. తెలుసా? త్రాగుడు మంచిది కాదు, తాగొద్దు చెప్తుంది. తాగుడు మంచిది కాదు, తాగొద్దు చచ్చిపోతాము చెప్తారు కదండి. సిగరెట్ ఇంజనీర్స్ ముందే చెప్తారు, రాసి పెడతారు, మనం వింటే కదా. భగవంతుడు చెప్తూ ఉంటారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండాలంటే ఓ పాపం జోలికి వెళ్ళడానికి వీలు. ఓ పాపం జోలి నిన్ను ఎంతగా ప్రేమించాడు తెలుసా? ఎంతగా ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? కడసారుడు అండి. బెన్యామీను గోత్రం కడసారి గోత్రం. సౌలు నిలుపుకున్నాడు తెలుసా? నిలుపుకోవాలి కదా, ఉంచుకోవాలి కదా. నువ్వు రక్షించబడ్డావు. నిన్ను కడసారుడని బెన్యామీను గోత్రం ఎందుకు పనికిరాని గోత్రం, కడసారి గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు రాజుగా. నువ్వు మాట వింటావు కదా. ఆ రైతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఆంబోది కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అది నీకోసం సమర్పించుకోవడానికి యాగం. ఎవరికి ఇష్టం? నాకు బలులు అర్పించడం మాట వినుట శ్రేష్టం కాదు, నా దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. సౌలు శపింపబడ్డాడు, గొర్రెల దొడ్లో ఉన్నాడు. దేవునికి ఇష్టడని రాయబడింది. దేవుని ఇష్టానుసారులైన మనుషుడు. ఆయనతో తన ఉద్దేశం, దేవుని ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చేవాడండి, నెరవేర్చేవాడు. దావీదు గురించి అపోస్తలుల కార్యాలు 13వ వచనం 22వ వచనంలో వ్రాయబడింది. ఆయనకి ఇష్టడుగా, ఆయన మాట వింటే. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు ఒక మాట ఉంటుంది, 2వ వచనం. ఆయన మాట వింటే ఆశీర్వాదం వస్తాయి. 15వ వచనంలో వ్రాయబడింది, ఆయన మాట వినకపోతే శాపం వస్తుంది. అందుకే పాపాన్ని బయటికి వెళ్తూ ఆయనకి ఇష్టడుగా ఉండాలి, ఆయనకి ఇష్టడుగా ఉండాలని. తర్వాత మూడవది, రెండవ మాట యథార్థత. యోహాను సువార్త 4వ వచనం 23వ వచనంలో అయితే యథార్థంగా ఆరాధించు, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది అంటారు. అంటే యథార్థతతో మనం ఆయన ఆరాధించడానికి ఇష్టం. యథార్థంగా ఆరాధించాలని దేవుడు ఇష్టపడతాడు. పై మాట్లాడతారు. ఆ ఆరాధన అంటే మనసులో వచ్చే హృదయ స్పందన అండి. నోటి నుంచి వచ్చే మాట కాదు, నోటి నుంచి వచ్చే పాట కాదు, నోటి నుంచి వచ్చే క్యాక్ కాదు. హృదయంలో వచ్చేటటువంటి స్పందన. ప్రభువా నేను పాపిని, ఆరైన సుంకరి పరిశీలన గురించి భగవంతుడు చెప్తున్నాడు. సుంకరి ప్రార్థన ఆలకించు, ప్రభువా నేను పాపని, ఆయన చేతి కన్నులు ఎత్తడానికి కూడా చూడలేదు, నేను పాపని తను ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి ఎవరైతే హంబుల్గా ఆయన కాళ్ళ మీద పడతాడు ఆయనకి ఇష్టడండి. చంద్రకుమారుడు ఆవులంత దూరాన్ని ఉన్న ప్రభువా పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. తండ్రి అంటే అర్హుడిని కాదు, ఏ యోగ్యత లేదు. ప్రభువా నేను నీకు ఇష్టడని కనుక నువ్వు నన్ను తప్పిస్తున్నావు. ఎలా తప్పిస్తారు? పాపం నుంచి బయటపడాలి, యథార్థంగా ఉండాలి. ఉన్నదన్నట్టు చెప్పాలని ఆయనకి మనుషులకు చెప్పాలి, ఉన్నదన్నట్టు చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలని. మన ఇష్టలుగా ఉంటే ఆయన నిన్ను తప్పిస్తాడని, అన్నిటి నుంచి తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచిన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేస్తాను. శ్రమలో అతను తోడుగా ఉంటాను. అతను దీర్ఘాయువు అతను తృప్తిపరుస్తాను. నా రక్షణ ఏంటి అతనికి చూపిస్తాను. మెట్టలను సరళం చేస్తాను. సాతాను అందగా దురాత్మ శక్తులను యేసు ఆ నామంలో చీల్చేస్తాడు. ఎర్ర సముద్రం అండి ఎండి నెలగా చేసేటటువంటి దేవుడు. రోగమా, అనారోగ్యమా, సమస్య, ఇబ్బంది, అప్ప అన్నిటి నుండి, అన్నిటికంటే పాప రోగము నుండి శుద్ధి చేస్తారు. ఆయన శుద్ధి చేస్తారు. నిన్ను ఎంత అద్భుతంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారండి. ఆయన కలిసి భోజనం చేయడానికి మనకు అర్హత ఇచ్చారు. ఎంత భాగ్యవంతులు మనం. ఏ యోగ్యత లేదు కదా. అందుకే అన్నాడు యథార్థంగా ఆరాధించు వారి కొరకు ఆయన చూస్తున్నాడు. ఆయనకి అది ఇష్టం, యథార్థంగా ఉండాలని ఆయనకి ఇష్టం. యథార్థత, అది యథార్థత మన జీవితంలో, మన భార్య దగ్గర మన యథార్థత కనబడుతుంది, మన ఇంట్లో మన యథార్థత కనబడుతుంది, మన భర్త దగ్గర మన యథార్థత కనబడుతుంది, మన పిల్లల దగ్గర యథార్థత ఉన్నట్టు. మీ పాస్వర్డ్ లేవంటే యథార్థతగా ఉన్నట్టు, మీ సెల్ఫోన్ పాస్వర్డ్ లేవా మీరు యథార్థంగా ఉన్నట్టు. ఈరోజు మీరు సరి చూసుకోండి. మనం బంధువులు తిని పొట్టు తింటున్నామా? నిజంగా ప్రభు వారు యథార్థంగా ఆరాధించడానికి వస్తున్నామా? ప్రభా ఇన్నాళ్ళు నేను పందులు తిని పొట్టుతున్నాను తండ్రి, అర్థమైనా పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాను. పందులు తినే పొట్టు కదండి, వాసన కొడతారు, దుర్వాసన. ఎంత ప్రేమ అండి. అల్లంత దూరం చూశారట. కుమారుడు పరుగు వచ్చి మేడ మీద పడి ముద్దెట్టుకుని రండి ప్రశస్త వస్త్రం తెమ్మన్నాడు. మొట్టమొదటి ఏమన్నాడమ్మా? మొట్టమొదటి ప్రశస్త వస్త్రం పట్టడం నేను తెలిసి కోల్పోయాడు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు, కైకిని కూడవైపు వెళ్ళాడు, బొగలోకి మరలా వీలు పడిపోతున్నాడు. ముగిస్తున్నాను. దేవుని నామములకు మహిమ యథార్థంగా ఉండాలని భగవంతుడు ఇష్టం. అప్పుడే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు, ఆయనకి ఇష్టడాలుగా ఉంటావు. నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉంటే నీకు కొద్దివేంటండి.
ఆకాశం ముందు ప్రభు నీవు నాకుండగా నా కొదిరేంటి, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు. ఒకవేళ శరీరం కృషించిపోయినా, హృదయం కృషించిపోయిన ఎల్లప్పుడూ నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నిత్యాశ్రయ దుర్గమైన ఆయనే వెలుగు, ఆయన వెలుగు. యెహోవా నా బలమా, ఏమన్నాడమ్మా? యెహోవా నా బలమా. ఎవరు పాడతా? యెహోవా నా బలమా, నిరాశమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చాలమ్మా. చివరిగా నీలా ఉంది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. చాలు ప్రభు. ఆయనకి ఎవరు ఇష్టమమ్మా? భక్తులు. భక్తులు అంటే ఎవరమ్మా చెప్పండి? భక్తులు అంటే ఎవరు? ఎవరండి భక్తులు చెప్పండి? ఎవరు భక్తులు? భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరమ్మా? ఎవరైనా నిలబడి ఒక్క చెప్పండి కొన్ని. భక్తులు అంటే ఎవరు? ఏమన్నాడు ఇక్కడ? నేను ఇలాగంతును. కీర్తనలు 16:3 ఏమన్నాడు? నేను ఇలాగంతును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. బా, ఎంత మంచి మాట అండి. ఎవరమ్మా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. చెప్పండి ఇప్పుడు భక్తులు అంటే ఎవరు? భక్తులు ఎవరు? భక్తులు ఇప్పుడు ఎవరైనా భక్తులు ఉన్నారమ్మా? భక్తులు ఎత్తారు మీ చేతులు ఎవరు ఉంటే? ముగ్గురు ఎత్తారు, నలుగురు, అంత ఐదుగురు ఉన్నారు భక్తులు యేసయ్యకి. మళ్ళా చెప్తున్నాను, మళ్ళా మీరు ఆలోచన చేసుకోండి. మీరు భూమి ఏమి రాయబడింది చూడండి. నేను ఇలాగున అందును, భూమి మీదనున్న భక్తులే, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. ఇప్పుడు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? ఎత్తిన వాళ్ళు చెప్పాలి అర్థం. సరే ఇప్పుడు చెప్పండి, భక్తులు అంటే ఎవరు? ఆయనకి ఇష్టం భలే ఉంది. చెప్పాల్సింది భక్తి అంటే ఏంటి చెప్పండి కొన్ని. ఆయనకి మీరు అర్థమవుతుందమ్మా? ఇంటికి వెళ్ళి భక్తులు అన్నాడు కదా అంకులు, దాని మీద రాయండి. ఎస్ఐ రాసి మళ్ళీ వచ్చినప్పుడు పెట్టండి. ఏం చేస్తారు? భక్తులు, దీని మీద ఎస్ఐ రాయాలి. భక్తులు అంటే ఎవరమ్మా? ఆయన మాట వినేవారు, అంతేనా? చాలా మంచిది. ఇంకా అంతకంటే ఎక్కువ మనకి డిఫినేషన్ అక్కడ. ఆయన మాట వినేవాడు భక్తుడు. భక్తుడు అంటే తెలుసమ్మా? శిరస్సా వహించేవాడు. ఏది? శిరస్సా వహించేవాడు. ఆ రోమేయులకు రాసిన పత్రిక 12:1 సజీవ యాగంగా. మా వాడు చెప్పడం రాలేదు, కింద మీద పడుతున్నాడు అని చెప్తే నాకు మళ్ళీ 100 ఒక్క ఆన్సర్ చెప్తే, ఒక్క ప్రశ్న వేస్తే 100 ఆన్సర్లు ఇస్తారు నాకు. ఏం చెప్పలేని మాట్లాడుతున్నావు, నాకు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి అంటే ఏంటంటే అంటూ ఉంటాడు. అంటే ఉదాహరణ ఇంట్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు ఒక మాట చెప్పడానికి సమస్త దేశములని తన కొరకు ముందు అనుకున్నాడు. సమస్త శరీరమా చెప్పాలని ఆ మాట కోసం వెతుక్కుంటున్నాడు. సమస్త శరీరమా ఎవరమ్మా? సమస్త శరీరమా అంటే సమస్త సంఘమా? ఎర్రగడ్డ ఏమన్నాడమ్మా? ఎర్రగడ్డ, తెలంగాణ, భారతదేశమా, ప్రపంచ దేశములారా మీరందరూ ఏం చేయాలి? సాగిలపడాలి ప్రభు ముందు. భక్తుడు అనగా సాగిలి పడిపోయేవాడు, శిరస్థాపేవాడు, దాసుడు, ఆయనకి ఇష్టడుగా ఉండేవాడు, ఆయన మాట వినేవాడు. ఆయన మాట వినేవాడు భక్తుడు భూమి మీద. అందుకే అన్నాడు కదా, మాట వినుట శ్రేష్టం బలు అర్పించేవారు కంటే. ఇక్కడ ముగిస్తున్నాను. నేను ఇలాగంటున్నాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. చివరిగా వారు నాకు కేవలం ఇష్టలు, వారు నాకు కేవలం ఇష్టలు, వారు నాకు కేవలం ఇష్టలు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న ఈ భక్తుల గుంపులో నీవున్నావా? నీవున్నావా మా భక్తుల గుంపులో? చేయొద్దు, మనసులో అనుకోండి. భక్తుల గుంపులో నీవున్నావా? నీవున్నావా? నీవుంటే ఆయనకి కేవలం ఇష్టడు. స్తోత్రం ప్రభు.
అందుకే ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు అని రాయబడింది. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యురాలు. వీళ్ళు శభాష్ అన్నారు. బలా నమ్మకమైన మంచి దాసుడు, ఆయన చేత పొగిడించుకోవాలి. ఆలోచన చేయండి అమ్మా, మీరు ఎవరి చేత పొగిడించుకోవాలి? మనుషుల చేత పొగిడించుకుంటే ఏదో ఆలోచన ఏదో ఉంటుంది. ఇంటికి వచ్చి భలే కట్టేశారు వీళ్ళు, అబ్బా ఎంత బాగుంది అన్నారే అనుకో, సంథింగ్ దేనికోసమో వచ్చారు అని అర్థం. అవునా కదా? ఏదో ఆశించారు నీ నుంచి, నిన్ను ములగ చెట్టు ఎక్కించారు అన్నారే అనుకో, సంథింగ్ 50,000 రూపాయలు అప్పు కోసం వచ్చారు. ములగ చెట్టు ఎక్కించి ఏం చేస్తారు? దామని కింద పడేస్తారు, చివరికి ఎక్కిస్తారు. ములగ చెట్టుకి ఏమవుతుందమ్మా? ములగ చెట్టు ఎక్కిస్తారు ఏమవుతుంది? అందుకే మనుషులు మెచ్చుకుంటే వాడు ములగ చెట్టు ఎక్కినట్టే, ప్రభువు మెచ్చుకునేవాడు. ఏం చేయాలి మనం? ప్రభువు మెచ్చుకోవాలండి. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడును, అతడు కొనుక్కోబడకును దేవునికి ఇష్టడై ఉన్నాడు. చెప్తాను, ఆయనకి దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఎప్పుడు? కొనిపోబడక మునుపు 300 సంవత్సరాలు ఆయన మాట విన్నాడు. నడవడం అంటే అది తన అర్థం. ఏం చేశాడమ్మా? ఆయన మాట విన్నాడు.